వెంకటేష్ మహా కేజీఎఫ్ ఒక సెన్స్లెస్ మూవీ అది అని అంటే మనం అవును, మనోళ్ళు వేసుకున్నారు. వేసుకున్నావాడిని. వెంకటేష్ అసలు నీకేం తెలుసురా మూవీ అసలు కేజీఎఫ్. అసలు ఒక 4-5 రోజులు మనం కన్నడ వాళ్ళం అయిపోయాం. అసలు ఎంత తిట్టాము అవును. వాడిని, ఎన్ని ట్రోల్ చేసాము. వాళ్ళు బాబు లాంటి సినిమా తీస్తామని చెప్పి వాడిని ట్రోల్ చేసి పడేసాం. వాడు ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ వేరే ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఆ స్పీచ్ అయిపోయే లోపల నిజం. ఉమ్, అదే మరి అసలు తెలుగు రానట్టు చేశాడు. మధ్యలో మాట్లాడా అంటే మాట్లాడాడు కూడా, తెలుగు వచ్చి కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడాడు. తెలుగులో మామూలుగా మాట్లాడతాడు, మాట్లాడగలడు. మన చూ మనం ఇప్పుడు కన్నడ సినిమాలు ఎంత రిసీవ్ చేసుకుంటాం, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాం. మన కన్నడ అని లేదు, తమిళ అని లేదు, తెలుగు వాళ్ళకి మనకి అన్ని మన బాగానే మన చూస్తాం. మనవి తప్ప అందరికి నచ్చుతాయి మనకి. మనమే అందరూ రిసీవ్ చేసుకోం. ఈవెంట్ జరిగింది, ప్రీ రిలీజ్ ఈవెంట్. అందులో రిషబ్ శెట్టి మైక్ పట్టుకొని ఏదో మాట్లాడుతుంటే ఓకే కాంతార యాక్టర్ మాట్లాడుతున్నాడు అని హై వచ్చింది. సో వెంటనే ఇంకా వింటున్నా చాలా కాన్సన్ట్రేటెడ్గా. స్టార్ట్ చేయడం కన్నడతో స్టార్ట్ చేశాడు. కనీసం తెలుగులో నమస్కారం లేదు, ఏ బొంగు లేదు. మైక్ పట్టుకున్నాడు, ఇంకా నేను మాట్లాడతాను ఆగా అని చెప్పి దాని భర్తని ఇదేదో మాట్లాడాడు. నాకు సగంలో సగం మంది కూడా రారేమో. ఇక్కడ కూడా మళ్ళీ తెలుగు వాళ్ళమే వెళ్తాం. మళ్ళీ నువ్వు ఎక్కడికన్నా తెలుగు చూసుకో మన వాళ్ళమే వేసుకుంటూ పోతాం. నార్త్కి వెళ్ళినా తెలుగుడే ఉంటాడు, సౌత్కి వెళ్ళినా తెలుగుడే ఉంటాడు, తమిళనాడుకి వెళ్ళినా తెలుగులో తెలుగుడే ఉంటాడు. ఉంటాడు. తెలుగు తెలుగు స్టేట్స్ లో తెలుగు కూడా ఉండు అంతే. అది అది బేసిక్ మనకి. సినిమాలు అంటే తెలుగు, అంతే తెలుగు వాళ్ళకి. హా, సినిమాలు వాళ్ళు సినిమాలు ఇక్కడికి వచ్చి సినిమాలు. ప్రమోట్ చేస్తున్నారు. మీ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ కర్ణాటకలో ప్రమోట్ చేస్తున్నారా మీ మూవీ తెలుగులో మాట్లాడుతున్నారంటే మాట్లాడతారా? ఎందుకంటే తెలుగుని చూడడానికి వచ్చేది తెలుగు వాళ్ళే. కర్ణాటక యాక్టర్స్ అసలు ఏమైనా వస్తారా ఏంటి? మామూలుగా కూడా కాదు. తెలుగులో 60 కోట్లు, 60 కోట్లు బిజినెస్ చేసినాడు. ఇంకా మనకి సిగ్గులేదు బ్రో అంతే. మన దాంట్లో టూ హీరోస్ కూడా రావు అప్పుడప్పుడు. ఇప్పుడు విషయం రాలేదు బ్రో. ఊరి దేవుడు లాంటి మంచి మూవీ తీసి ఎంజాయ్ అయిపోయాడు. ఆ సినిమాతో వాడికి ఒక మీటింగ్, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు క్లాస్కి వెళ్ళకూడదు, నా మూవీ దొబ్బడానికి మెయిన్ రీజన్ కాంతారా సెకండ్ వీక్ ఎక్కువ మంది ఆడియన్స్ చూసి దానికి వెళ్ళారు, దీనికి ఎవరు రాలేదని చెప్పారంతా. రుక్మిణి కోసం వెళ్తాం. స్నాప్లు పెట్టి, స్టోరీలు పెట్టి అరిసి చేస్తాం అన్ని చేస్తాం. అక్టోబర్ 1 సెకండ్ చేయడానికి పనే ఉంది. కాంతారా తప్పితే నాకు గాంధీ జయంతి కాదు అది. అక్టోబర్ 2 కాంతారా రిలీజ్ డేట్. అది కాంతారా కోసం హాలిడే ఇచ్చారు నాకు. వెళ్ళి రావాలి, అది నా బాధ్యత. నేను నైతిక బాధ్యత చేద్దాం మీరు. అరే రిసెప్షన్ ఏం నువ్వు ఇలా చేసావని చెప్పి బ్రో. చాలా బాగా చేసింది బ్రో. నాకు చాలా ఎందుకు తెలీదు. అది మన మూవీ మన ఓజీకి ఓజీ కూడా చేశారు కదా, గోల్ చేశారు, గోల్ ఓడి రిలీజ్ చెప్పేసి కూడా సినిమా ఆపేసి ఆ, వాళ్ళు మీ కాలనీ మీ స్టేట్కి వెళ్ళి చేసుకుంటా సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి తెలుగు పదాలు కనబడితే చాలు ఫస్ట్ నుంచి పోస్టర్ ఇచ్చేయడం. మీద తెలుగు హరిహర వేమన అంతే సార్. పోస్టర్ మీద తెలుగు అని చెప్పి తీసుకోమన్నారు. అవును. ఇంకా ఇంత చేసిన తర్వాత మనం ఇంకా మంచిగా ఆఫీస్ ఇప్పుడు కూడా నేను ఇంకా అదే అన్న, మనం ఇంత బాయ్ కాల్తుందని చేసినా చెప్పినా కూడా కూడా వెళ్తాం కాంతారాకి బుక్ వెళ్ళకుండా. మై షోలో ఇంటికి బుక్ తెలుసు అసలు కాంతారా టూకి ఇంకా అప్పుడే. అవుతాయి బ్రో. ఏ ప్రీమియర్ ఇప్పుడు చూడు నువ్వు కాంతారాకి కాంతారా తెలుగు ప్రీమియర్ జరుగుతుంది తెలుసు నీకు. పొద్దున్న అవునా 6 గంటలకి కన్నడ తెలియదు కదా. ప్రీమియర్ కాదు, తెలుగు ప్రీమియర్ వేస్తారు. ఓప్పో. అరే రిసెప్షన్ ఏం నువ్వు ఇలా చేసావని చెప్పి బ్రో. చాలా బాగా చేసింది బ్రో. నాకు చాలా ఎందుకు తెలీదు. అది మన మూవీ మన ఓజీకి ఓజీ కూడా చేశారు కదా, గోల్ చేశారు, గోల్ ఓడి రిలీజ్ చెప్పేసి కూడా సినిమా ఆపేసి ఆ, వాళ్ళు మీ కాలనీ మీ స్టేట్కి వెళ్ళి చేసుకుంటా సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి తెలుగు పదాలు కనబడితే చాలు ఫస్ట్ నుంచి పోస్టర్ ఇచ్చేయడం. మీద తెలుగు హరిహర వేమన అంతే సార్. పోస్టర్ మీద తెలుగు అని చెప్పి తీసుకోమన్నారు. అవును. ఇంకా ఇంత చేసిన తర్వాత మనం ఇంకా మంచిగా ఆఫీస్ ఇప్పుడు కూడా నేను ఇంకా అదే అన్న, మనం ఇంత బాయ్ కాల్తుందని చెప్పినా చేసినా కూడా కూడా వెళ్తాం కాంతారాకి బుక్ వెళ్ళకుండా. మై షోలో ఇంటికి బుక్ తెలుసు అసలు కాంతారా టూకి ఇంకా అప్పుడే. అవుతాయి బ్రో. ఏ ప్రీమియర్ ఇప్పుడు చూడు నువ్వు కాంతారా తెలుగు ప్రీమియర్ జరుగుతుంది తెలుసు నీకు. పొద్దున్న 6 అవునా గంటలకి కన్నడ తెలియదు కదా. ప్రీమియర్ కాదు, తెలుగు ప్రీమియర్ వేస్తారు. ఓప్పో. లైక్ వదిలేసాం బ్రో. మనకి సినిమా పిచ్చోళ్ళు అనే దాంట్లో సినిమా పోయింది bro. పిచ్చోళ్ళు అనేది వెళ్తుంది అందరికి. మీరు చూస్తారు వీళ్ళు ఏం చేసినా చూస్తారు. ఇది వీళ్ళ మనకి వ్యసనం అయిపోయింది కదా అంతే. ఇంకా ఎడిక్ట్ అయిపోయాం. చదవని అయిపోయాం. అంతే లేదు. నేను అదే అన్నా, నేను ఇప్పుడు కన్నడ రాదు, నాకు స్వల్ప స్వల్ప గుర్తు బట్టి 2 ముక్కలు వచ్చు. రిషబ్ శెట్టి మాట్లాడాడు కాంతారా టైంలో సాక్షి టీవీ దాంట్లో ఆ, మాట్లాడాడు. ఇద్దరికి ఇంటర్వ్యూ చదవను. వాళ్ళే డైలాగ్ దీప్తి చెప్పాడు. ఇంటర్వ్యూ అదే. అవును. అని చెప్పి డైలాగ్ చెప్పి అయ్యాను. అవును. ఒక్క సెకండ్ లేచిపోయిన బీపీ. నేను ఏమన్నా సరే ఓకే మధ్యలో ఇంకా స్పీచ్ వెళ్తున్నప్పుడు ఓకే మాట్లాడదాం ఎక్కడ తెలుగు అనుకున్నా. 2 నిమిషాల తర్వాత క్లోజింగ్ నేను ఓకే ఇంకా మాట్లాడు ఇండియా స్పీచ్ వెళ్ళిపోయాను, ఇండియా స్పీచ్ వెళ్ళిపోయాను. సరే ఇదంతా ఎందుకు, రానా దగ్గబడి షో చేశారు గుర్తుందా? టాక్ షో ఒకటి. దాంట్లో వచ్చాడు రిషబ్ శెట్టి. వచ్చాడా నాకు తెలియదు. మొత్తం తెలియదు చూడలేదు, రిషబ్ శెట్టి కూడా చేశాడు. ఓ ఒక ఎపిసోడ్ చేశాడు. ఎక్కడ చూసా ఏదో ఓటీటీలో వచ్చింది కదా అది. ఒకటి మాట్లాడతారు ఎస్ దాంట్లో ఎస్ వచ్చింది. రిషబ్ శెట్టి ఏదో దాంట్లో కూడా అసలు రానా మొత్తం ఇంగ్లీష్, కన్నడ, తమిళ మాట్లాడతారు. హ్మ్. వాళ్ళు కన్నడలో మాట్లాడతారు, రానా మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడతారు, తమిళ కూడా మాట్లాడతారు, తెలుగు ఎక్కడ ఉండదు, అక్కడ తప్పితే మాట్లాడు. రానా దగ్గర కూడా ఆడి కోసం ఆల భాషలో మాట్లాడతారు, కానీ సపరేట్ ఉంటాయి అంతే. ఆ, లేదు ఇంకా మాట్లాడి మనం మాట్లాడి మనం ఇంకా లైక్ అన్ని వదిలేస్తున్నాం మనం. అంటే మనం ఓన్లీ ఒక ఆర్ట్ ఫామ్ లాగా చూస్తాం. సినిమా చూస్తాం అంతే కాబట్టి ఏ సినిమాలో. లాంగ్వేజ్ ఎవరు అనుకోవట్లేదు. వాళ్ళకి ఏంటి 100 ఉంటే వాళ్ళ మైండ్లో ఓకే తెలుగు ఇల్లు. సో ఆడియన్స్ వాడికి కన్నడ ఆడియన్స్ ఎక్కువ తెలుగు ఆడియన్స్ కంటే. నేను బొట్టిగా చెప్తా ఆ, బెంగళూరులో నేను ఇప్పటికి 10 మంది అడుగుంటా సప్తసాగర్ రాచేళ్ళ తర్వాత ఒక పెద్ద మూవీ రిలీజ్ హైప్ వచ్చింది కన్నడలో అని చెప్పి. లేదు లెక్క పెట్టుకో మహా అయితే కిచ్చా మ్యాక్స్ అని చెప్తారు అంతే. అది కన్నడ కూడా మాత్రం చూసాను పెద్ద థియేటర్కి వెళ్ళి. తెలుగు. ఆ సినిమా కూడా థియేటర్కి వెళ్ళి చూసాను నేను. మీ వాళ్ళకి డాడీ కూడా ఈ సినిమా హీరో తెలియదు, కరెక్ట్ నాకు రాజు శెట్టి తప్ప దాంట్లో. నేను గరుడ సినిమా చూసాక ఆ, నాకు తెలుసు కాబట్టి మమ్మీ కూడా అదే చెప్పాను. మమ్మీ రాజు శెట్టి ఒకటి తెలుసు, సినిమా చాలా బాగుంటుంది, పాత సినిమా బాగుంటుంది, మంచి యాక్టర్, అది చెప్పి మమ్మీ డాడీ కూడా తీసుకెళ్ళి సినిమా నేను. హ్మ్. అంతే, ఇది మనకి యాక్టర్తో సంబంధం లేదు, ఎవరైనా ఉండండి సినిమా బాగుంటే వెళ్ళిపోతా అంతే. మహా అవుతారు బ్రో. కన్నడ మూవీ మాకు హాలీవుడ్ సినిమా. లేకపోయినా ఏ కొంచెం అన్నా ఇంకా ఇంకా నాకు తెలిసి వాళ్ళకి రీట్రేట్ చేసుకోవాలి. Like, వేరే భాషల దగ్గరికి వెళ్ళడం వల్ల నాకు సంబంధం లేదు కానీ తెలుగు వచ్చినప్పుడు అట్లీస్ట్ యూ హ్యావ్ రెస్పెక్ట్. వాడి అవతలకి అర్థమవుద్దా లేదా అనేది నువ్వు ఆలోచించాలి. తెలుగు అనేది ఏ లాంగ్వేజ్ అయినా. నేను ఎవడో ఒక అవును. హిందీ వాడి దగ్గరికి వెళ్ళి తెలుగులో మాట్లాడితే వాడు ఏమంటాడు చూసి ఏ లాంగ్వేజ్ మాట్లాడరు అంటాడు. ఆ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ లేకపోతే ఇంకెందుకు వాడికి ఇంగ్లీష్ వచ్చు. వెన్ ఈస్ అడ్రెసింగ్ నేషనల్ మీడియా ఏదైనా ఒక ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్తే కనుక చోప్రా ఉంది అందుకే ఇంటర్వ్యూకి వెళ్తే అన్ని ఉమ్. హిందీలో మాట్లాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. మాట్లాడు. ఉమ్. ఎందుకంటే చెప్తే నా ఆడియన్స్ కి తెలుగు అందరూ అన్ని ఆడియన్స్ ఉన్నారు కవరింగ్ ఇంగ్లీష్ లేకపోతే నువ్వు మాట్లాడితే అట్లీస్ట్ నీ ట్రాన్స్లేటర్ సపరేట్ సపరేట్ వేసుకోవాలి. నువ్వు స్పీచ్ దగ్గరికి వచ్చి నీకు లాంగ్వేజ్ వచ్చినప్పుడు కూడా నువ్వు మాట్లాడిపోతే ఇంకా అది అవును. ప్యూర్ గూగుల్ పైన నాకు ఫీలింగ్. నేను చెప్పేసిన వాడికి ఎంత బలుపు లేకపోతే అంత గ్రాండ్గా తీసుకొని చాలా తప్పు నా ఫీలింగ్ లిటరల్లీ. ఇప్పుడు ఆయన అవును. వచ్చి బయట ప్రెస్ రిలీజ్ చేసి నాకు నేను సారీ చెప్తాను నీకు ఎంత అన్నా కూడా ఇప్పుడు అనిపించిన బ్యాడ్ ఇది రిమార్క్ ఉండిపోతుంది. ఓకే, పోదు ఇంకా ఉండిపోతుంది అలాగే. ఎలా వస్తుంది.
ఇట్ ఈస్ గోయింగ్ ఎఫెక్ట్ లైక్ నేను నాకు ఇప్పుడు అది కలెక్షన్స్ ఎఫెక్ట్ అవుద్దా సినిమా అదంతా పక్కన పెట్టేస్తే ఆన్ హ్యూమానిటేరియన్ లెవెల్ మారాలి, ఇంకా మనం మారాలి, వాళ్ళ యాక్టర్స్